కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు దిగాయి. నూతన పెన్షన్ విధానం రద్దు, కార్మిక చట్టాల్లో మార్పులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని 18,000కు పెంచడం వంటి 12 డిమాండ్లతో సమ్మెకు దిగాయి. సమస్య పరిష్కారంపై కేంద్రం చొరవ చూపలేదన్న కార్మిక సంఘాల నేతలు ఈసారి సమ్మెలో భారీగా కార్మికులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి సహా పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కేంద్ర కార్మిక సంఘాల బంద్తో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికాం వంటి కీలక సేవలకు ఆటంకం ఏర్పడనుంది. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా అన్ని ప్రధాన సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా. డిమాండ్ల పరిశీలనకు కేంద్రం హామీ, 2 ఏళ్ల బోనస్, కనీస రోజు వేతనం 350కి పెంపు చర్యలు సరిపోవంటూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నెలకు కనీస వేతనం 18,000 చేయాలని, నెలకు 3,000 కనీస పింఛన్ వంటి 12 డిమాండ్లు పరిష్కరించాలన్నాయి. 12 అంశాలతో కూడిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష కార్మిక వ్యతిరేక చట్ట సవరణల్ని నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వస్తున్నట్లు సంఘాలు తెలిపాయి. సమ్మె ప్రభావం ఓడరేవులు, పౌర విమానయానం, రవాణా, టెలికాం, బ్యాంకింగ్ రంగాలపై పడుతుంది. రోజువారీ విధులకు భంగం కలగకుండా ఆస్పత్రులు, విద్యుతుత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది నిరసన తెలుపుతున్నాయి. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఆయిల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటారు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు నెలవారీ వేతనం 18,000 నుంచి 26,000కు పెంచాలన్న డిమాండ్ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉంటున్నాయి. 6 ప్రభుత్వ రంగ బ్యాంకు సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు బ్యాంకులు ఆ విషయాన్ని వెల్లడించాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఇచ్చిన హామీలు కంటి తుడుపు చర్యగానే అభివర్ణించిన ఏఐటియుసి కార్యదర్శి అమర్జిత్ కౌర్ వాటి ద్వారా ప్రజలను ప్రభుత్వం మోసగిస్తోందని వ్యాఖ్యానించారు.